వెల్కమ్ టు 3RR న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాలు పట్టాలిచ్చి స్థలం చూపించడం మరిచారని అధికారులపై మండిపడుతున్న లబ్ధిదారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సంచలన కామెంట్ చేసిన కోడికత్తి శ్రీను. అమలాపురం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన రైతులు. అకౌంట్లో ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు పడలేదంటూ రైతులు ఆందోళన. జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి స్థలం చూపించడం మరిచారని అధికారులపై మండిపడుతున్న లబ్ధిదారులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల గ్రామంలో కొంతమంది ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు చూపించడంలో జాప్యం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు కంచికచర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ జగనన్న కాలనీలో పట్టాలిచ్చి స్థలాలు చూపించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని, ఎన్నిసార్లు వారి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్న స్థలాలు చూపించలేదు అన్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు చెరువు లోపల నివాసయోగ్యం లేని చోట ఇచ్చి అధికారులు ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు మా స్థలాలు మాకు చూపించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బిస్కెట్ వేసినట్టు ఇది ఓట్లే ఉందిగా. ఓట్లు అడగడానికి కిలో బియ్యానికి మేము కక్కు ఏంటి రోజుకి వెళ్తే 500 వచ్చింది, వారానికి వచ్చి 3000 వచ్చింది. అది ఇది ఇచ్చి నాకు మా నాన్న మా అమ్మ వాళ్ళకి ఇచ్చుకుంటా పోతున్నారు. అదేంటి మధ్యలో గుడిలో చూపించారు, అది ఆపేశారు. తర్వాత ఒక 5 సంవత్సరాలు అయినాక నాకు పెళ్ళయింది, అప్పుడు ఇచ్చారు, అది ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ నాకు ఇచ్చారు, ఇది కూడా ఆపేస్తున్నారు. ఇంకేమి ఇస్తారు? ఉంది అది ఏం కోర్టులో ఉందండి, పద్దాకెళ్తే కోర్టులో ఉంది, కోర్టులో ఉంది అంటున్నారు. పెద్దోళ్ళు చూపియాలిగా. మండలం పట్టెల మాది. మాకు ఇల్లు స్థలం ఇస్తామని చెప్పారండి, పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఇవ్వలేదు. మాకు స్థలం ఇవ్వడానికి కొద్దిగా మాకు సాయం చేయండి. మాకు ఇచ్చిన స్థలం కోర్టులో ఉంది అంటున్నారు. కొంతమందికి ఇచ్చారు, ఇచ్చింది కూడా చెరువులో ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి అవ్వదు, అందులో అసలు ఇల్లు కట్టుకున్నా ఉండడానికి అవ్వదు. మాకు అసలు కోర్టులో ఉంది అంటున్నారు. అది కోర్టులో ఎవరు వేసారో మాకు తెలీదు. అది ఆ కోర్టులో వేసింది, కొద్దిగా మీరు సాయం చేయండి. మాకు ఇల్లు స్థలం ఇవ్వడానికి మీరు సాయం చేయండి. మేము కూలి పని చేసుకునే వాళ్ళం. చిట్టమూరు మండలం తిరుపతి జిల్లా బురదగాలి కొత్తపాలెం డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ను జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని, నేటి శనివారం ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సుమారు 17.50 లక్షల అంచనా విలువతో నిర్మితమైన విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్, సూళ్లూరుపేట చంద్రముని తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత కరువు కాటకాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, అలాగే ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు వీళ్ళ పట్టుదలతో, అలాగే ఆర్డీఓ, అలాగే అధికారులుగా మేము కూడా ఎంత మన ప్రయత్నం ఏదైనా చేశామో, కానీ ఇది మీ పట్టుదల యాక్చువల్లీ రావాలి అని అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో అన్నగారు చెప్పినప్పుడు నేను పంటలు ఎండిపోతున్నాయి చేసేయాలని చెప్పి అప్పుడు సార్తో మాట్లాడాను, మంత్రి గారితో మాట్లాడాను, అక్కడ సీఎంతో కూడా మాట్లాడితే సో అదృష్టం బాగుంది, కొద్ది అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడి నుంచి సమస్య అయినా పర్లేదు, కొన్ని కింద అంటే ఏదైతే మనం నార్మల్ స్టోరేజ్ ఎవరు వాటర్ ఉంటుంది దాని నుంచి తీసివ్వండి సీఎం గారు ఆదేశించడము, దాని తగ్గట్టుగా సీఎం అధికారులు ఇరిగేషన్ వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వడము. సో మనకు ఈ టైంలో ఇవ్వకపోతే తర్వాత ఇచ్చిన ఉపయోగం లేదనేది గవర్నమెంట్ కూడా గ్రహించి సో ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పట్టుదలకు కూడా నేను జోహార్లు తెలియజేస్తూ ఉన్నాను. సో నిరూపించారు. సో అందుకే
రైతు బాగుంటే దేశం బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుంది. మేము కూడా రైతు బిడ్డమే కాబట్టి తెలుసు రైతు కష్టాలు రావస్తాయి. మీరు ఆనందంగా ఉంటే దేశం బాగుంటుంది. అందుకే గవర్నమెంట్ అధికారులు లేదా మనము ప్రజాప్రతినిధులు అందరూ శ్రమిస్తున్నారు, కృషి చేస్తున్నారు. సో మీరందరూ బాగుండాలని అన్నదే అందరి కోరిక. థ్యాంక్ యూ. మామూలుగా ఈ తెలుగు గంగా కెనాల్ కింద ఉన్నటువంటి రైతులందరికీ ముందే ఈ విషయం గురించి మాట్లాడితే అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆల్రెడీ మేము రైతులకు ఇంటి పెట్టేసాం, ఈసారి వర్షాలు తక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు వేసుకోవద్దని. అయినా కూడా వాళ్ళు వేశారు. వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల కండలేరు జలాశయంలో నీటి శాతం కూడా చాలా తగ్గిపోయి డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉంది. కేవలం 12 TMC నీళ్ళు మాత్రమే ఉంది. ఈ వదలడానికి కష్టమవుతుంది. రేపు రాబోయే ఎండాకాలంలో అందరికీ తాగునీరు చేయాలనే సూచనతో అధికారులు ఉండడం జరిగింది. మీ అందరి చొరవ, మీరు వేసినటువంటి పంటలు నష్టపోతాయని ఒకటి వెంకటగిరి, ఊరూరు, కాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తారంగా పంటలు వేయడం జరిగింది. సో ఇవన్నీ ఎండిపోయి రైతాంగం అత్యధిక భాగం నష్టపోయే పరిస్థితులు ఉండడం వల్ల మన గూడూరు నుంచి శేషరెడ్డి కానీ, అలాగే మేరుగు మురళన్న కానీ, రైతు నాయకులు కానీ అందరూ కూడా దీని మీద పట్టుబడడం జరిగింది. అలాగే సత్యవేడు నియోజకవర్గ రైతులు కావచ్చు, కాళహస్తి నియోజకవర్గ రైతులు కావచ్చు. సో దీని మీద గట్టిగా మాట్లాడి ఈవెన్ డెడ్ స్టోరేజ్లో ఉన్నా సరే రైతులను ఖచ్చితంగా కాపాడాలనే ఉద్దేశంతో సీఎంఓ అధికారులు కానీ, ఇటువైపు మన జిల్లా నుంచి పట్టుబట్టి కలెక్టర్ గారు కానివ్వండి, అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇది 0.2 TMCల నీళ్ళని వల్లడం జరిగింది. నిజంగా రైతు బిడ్డ అంటే అక్కడ కనపడింది. అంత వెంటనే తన ప్రయత్నం తను మొదలుపెట్టారు. తర్వాత మాకు అవకాశం దొరికింది. శాసన మండలిలో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గౌరవనీయులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు, నేను, సంజీవ్ అన్న సమిష్టిగా వారికి మరి తిరుపతి విమానాశ్రయంలో రిక్వెస్ట్ చేసినప్పుడు అన్ని విషయాలు ఆలకించారు ఆయన. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వెంటనే చూడండి అని ఈఎన్సీ గారికి చెప్పడం జరిగింది. అయినా కొద్దిగా ఆఫీసులు కలిసిన వాడుకున్న నిబంధనలతో కొంత ఇబ్బంది జరిగింది. అలా వెంటనే మా శాసన మండలి శాసనసభ సమావేశంలో ఒక అవకాశం దొరికింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి గారు మరి సహాయం చేయడానికి ఆయన సహృదయంతో ముందుకు రావడం ఒక ఎత్తు అయితే, ఆ టెక్నికల్ ఇబ్బందులంతా కూడా కలెక్టర్ గారు చేసి పెట్టారు. అది గొప్ప విషయం. ఏంటంటే ఒక పని జరగాలంటే కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి. ఆ టెక్నికల్ సంబంధించిన అన్ని విషయాలు మనలో ఇక్కడ మన గ్రామంలో ఒక వ్యక్తిలాగా ఆయన స్పందించి చేసిన తీరు ప్రశంసనీయమని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుండ్ల సాగరం మరియు సామగుట్టపల్లికి చెందిన సుమారు 30 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకి 1,00,000 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, గుడిపల్లి మండల అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఉద్యోగరీత్యా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు విశాఖ సిపి రవిశంకర్. వెస్ట్ జోన్ పరిధిలో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ వి అరుణ్ కుమారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. విశాఖ సిపి రవిశంకర్ రెడ్డి చేతుల మీదుగా సత్కారం జరగడం ఎంతో సంతోషంగా ఉందని ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ వి అరుణ్ కుమారి అన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. న్యూ డెమోక్రసీ IFTU స్కూల్స్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారికి వేతనం పెంచాలని CPIML న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసిరి సతీష్, IFTU నాయకులు నరేష్లు అన్నారు. ఈ రోజు మండలంలో మధ్యాహ్న భోజనాల పథక కార్మికుల సమస్యలపై వారిని కలిసి అనేక సమస్యలను సేకరించారు. అనంతరం
వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో అనేక మంది వేల కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి వారికి 3,000 రూపాయలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వేతనం కూడా 6,000కు పెంచాలని CPI-ML న్యూ డెమోక్రసీ భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTUగా కోరుతున్నాం. కనీసం వారికి గ్యాస్ కూడా ఇవ్వడం లేదని, అలాగే వారే కట్టెలను సేకరించుకొని వచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి వచ్చిందని వారు అన్నారు. వర్కర్లకు కనీసం PF కానీ, ESI కానీ, ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి బీమా పథకాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కావున ప్రభుత్వం కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఈ సర్వే కార్యక్రమంలో సరక్క నిలమ్మ, సావిత్రి, లేయమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు. CPI-ML న్యూ డెమోక్రసీ పార్టీ IFTU కార్మిక సంఘం నాయకుడిని. ఈరోజు చర్ల మండలం లింగాపురం స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులను సందర్శించడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు పడటం లేదు. వీళ్ళు గత వర్క్ చేసే క్రమంలో వీళ్ళకి కనీస సౌకర్యాలు లేవు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కనీసం వాళ్ళకి గ్యాస్ కూడా కొనియలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వ అధికారులకు. కాబట్టి తక్షణమే వీళ్ళకి వేతనాలు చెల్లించాలి. అట్లాగే ఈ కట్టెల పొయ్యి మీద కాకుండా వీళ్ళకు కనీసం గ్యాస్ ఒకటి నిర్మించాలని చెప్పి IFTU కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వీళ్ళే ఖర్చు పెట్టి రోజు కట్టెలు కొనుక్కొని వంట వండే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వీళ్ళకి కనీసం ఆ వేతనాలు చెల్లించి ఈ గ్యాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇవాళ IFTU సంఘంగా కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సంచలన కామెంట్ చేసిన కోడికత్తి శ్రీను. ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామంకు చెందిన జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఒక్కసారిగా హాట్ కామెంట్ చేశారు. శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు మాట్లాడుతూ, నా తమ్ముడికి జరిగిన అన్యాయం ఏ సాధారణ దళిత కుటుంబంలో జరగకూడదు, ప్రజలకు న్యాయం చెయ్యాలని నా ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. కోడికత్తి శ్రీను మాట్లాడుతూ, రాబోయే రోజులలో ఎలక్షన్కు ఏదో పార్టీ నుండి అవకాశం వస్తే అమలాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాను అనే ధీమా నాకుంది. నా దగ్గర 1 రూపాయి లేదు, ఖర్చు పెట్టడానికి ప్రజలను నమ్మి నేను పోటీ చేస్తాను, నన్ను ఆశీర్వదించండి అంటూ వేడుకున్నాడు. ఒక్కసారి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు కోడికత్తి శ్రీను. నేను జైలు నుంచి బయటికి రావడానికి ఎందరో ప్రజా హక్కు సంఘాల నాయకులు, అలాగే చాలామంది ప్రజలు కూడా నా కోసం ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో సానుభూతి కూడా తెలియజేసి నా కుటుంబానికి చాలా అండగా నిలబడ్డారు. అదేవిధంగా నేను బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశం నాలో కలిగింది. ప్రతి ఒక్కరు వచ్చి నేను ఎన్నో ప్రజల్ని అందరినీ చూస్తూ ఉన్నాను. ప్రస్తుతం ప్రజా సమస్యల మీద ఎవరూ పట్టించుకోవట్లేదు. కనీసం సంక్షేమం అంటున్నారే తప్ప ప్రజల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనే రాజకీయాలు మాత్రం ఆలోచించట్లేదు. ఈ రాజకీయాలను ప్రస్తుత నాయకులందరూ గతమనే సమాధుల మీద రాజకీయాలు చేస్తున్నారు. నేను ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి అని అనుకుంటున్నాను. అందుకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా కోసం ప్రజలే ఏ విధంగా అయితే చేస్తున్నారో నేను కూడా అంతకన్నా ఎక్కువగా ప్రజలకు ఇవ్వాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదో అంటే అమలాపురం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ నేను పోటీ చేస్తాను. లేదు అని అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. పోటీ చేసినప్పుడు నాకు ప్రజలు కానీ ఇలాగే కొంతమంది నాయకులు కానీ వీళ్ళందరూ నాకు అండగా ఉండి నన్ను ఆశీర్వదించి నన్ను చట్టసభల్లోకి పంపితే ప్రజా సమస్యలు బలమైన గొంతుకుతో వినిపించి మన సమస్యల మీద పోరాడి మన సమస్యలు తీర్చుకునే విధంగా నేను కృషి చేస్తాను. తప్పకుండా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానికంగా నిలబడి పోటీ చేయాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నువ్వు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు, నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. కేవలం ఏంటంటే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, ప్రజలు నన్ను సామాన్యుడిగా నన్ను చట్టసభల్లోకి పంపుతారన్న ఉద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. నా దగ్గర అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. నా అకౌంట్ కూడా సీజ్ చేస్తున్నారు, అందులో 500 ఉండేది. నా మీద ఎన్నో కట్టుకథలు, ఎన్నో తప్పుడు సమాచారం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి వాళ్ళ బ్రదర్ నండి నేను. ఈ రోజున మా తమ్ముడు రాజకీయ
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. రాజకీయాల్లోకి రావాలని ప్రజలకు సేవ చేయాలనే కోరిక మా తమ్ముళ్ళలో ఉందండి. మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో విధాల అందరూ ప్రజలు చూశారు. అలాగే మేము పడ్డ కష్టానికి అనుకూలంగా ప్రజలు ప్రజా సంఘాలు కూడా సహాయపడ్డాయండి. అదేవిధంగా రేపు సమాజంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు వాటి గురించి కూడా మా తమ్ముడు సమాజానికి ఉపయోగపడాలా. మీ తమ్ముడు ఏ పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఆ పార్టీ ఈ పార్టీ కానీ కాదండి, ఏ పార్టీ నుంచి కేవలం ఒక సీట్ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 24 ఎన్నికల్లో ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి, ఇప్పుడే రేపు రాబోయే ఎన్నికల్లోనే ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ నుంచి అయినా మమ్మల్ని ఆహ్వానించి మా తమ్ముడిని సీట్ ఇస్తే పోటీ చేస్తాడు. లేని ఎడల ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి ప్రజలకు సేవ చేయడం కోసం మా తమ్ముడు కృషి చేస్తాడు. ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుండి చేసే అవకాశం ఉందంటారు? ఏ నియోజకవర్గం అంటే అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని మా తమ్ముడికి ఆలోచన. తిరుపతిలోని గుజరీ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలి, వ్యాపారస్తులకు స్థలాలను కేటాయించాలి, గుజరీ వ్యాపారస్తులపై సచివాలయ సిబ్బంది దాడులను ఆపాలి. స్థానిక నూతన మున్సిపల్ కార్యాలయం నందు గుజరీ వ్యాపారుల సంఘం నగర కార్యదర్శి అల్లా బక్షు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ 20 సంవత్సరాల పైగా తిరుపతి నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గుజరీ వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. గతంలో మున్సిపల్ అధికారులకు లైసెన్స్ కొరకు కొంతమంది దగ్గర రుసుము చెల్లించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రుసుము చెల్లదని సచివాలయ సిబ్బంది నగరంలో ఉండే గుజరీ వ్యాపారులపై పెత్తనం చేస్తూ వెంటనే అంగళ్లను ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గుజరీలకు ప్రభుత్వమే స్థలాలను కేటాయించి లైసెన్సులు ఇచ్చిందని, తిరుపతిలోని మున్సిపల్ అధికారులు కూడా వారికి అన్ని రకాల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పెంచులయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి గుజరీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గుజరీ కార్మికుల ఐక్యత. వ్యాపారస్తులపై దాడులు ఆపాలి, వ్యాపారస్తులపై దాడులు, స్క్రాప్ అసోసియేషన్ వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడులు, గుజరీ వ్యాపారస్తుల స్థలాలు. మిత్రులారా, వ్యాపారం చేసుకున్నటువంటి వేలాది మంది వ్యాపారస్తులు ఉన్నారు. తిరుపతి పట్టణం పరిశుభ్రతగా ఉంది అంటే వీధుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి గుజరీ అంగుళ్ళకి వేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పట్టణం విస్తరించింది. తిరుపతి పట్టణం దాదాపు 4 లక్షల మంది పైబడి విస్తరిస్తూ ఉంది. 1991లో మెకానికల్కి ఏ పద్ధతిలో అయితే ఆటో నగర్లో జాగాలు ఇచ్చారో ఆ పద్ధతిలో తిరుపతి పట్టణంలో గుజరీ వ్యాపారస్తులందరినీ అవుట్కట్లో పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు. అయితే ప్రభుత్వ స్థలాలు వేల ఎకరాలు మొత్తం కూడా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఆ భూములు మొత్తం కూడా సంబంధించినటువంటి గుజరీ వ్యాపారస్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారిపైన దాడులు నిర్వహించి, సచివాలయాల సెక్రటరీల ద్వారా దాడులు నిర్వహించి ఉన్నటువంటి లైసెన్స్ని రెన్యువల్ చేయకుండా, ఆ రెన్యువల్ చేసే లైసెన్స్ కూడా వేలాది రూపాయల డబ్బులు అడిగి తీసుకోవడంతో గుజరీ వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి గుజరీ వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపించేంత వరకు తిరుపతి పట్టణంలోనే వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళ లైసెన్సులు అంతా కూడా రెన్యువల్ చేయాలి. వాళ్ళ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా మళ్ళా అక్కడికి వెళ్ళి మీకు లైసెన్స్ లేదని చెప్పేసి పెనాల్టీలు రాసేటువంటి పద్ధతిలో ఈవేళ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగైనా కానీ జరిగితే ఖచ్చితంగా సిపిఐ, ఏఐటీసీ, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అధికారులకు అడ్డంగా కూర్చొని గుజరీ వ్యాపారస్తులకు అండగా నిలబడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తిరుపతి పట్టణం మొత్తం కూడా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఈవేళ కమిషనర్ గారికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. వారు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి. శ్రీ కామాక్షంబ శ్రీ పరమేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో యోగి మల్లవరం తిరుచానూరు వద్ద శ్రీ కామాక్షంబ సమేత శ్రీ పరమేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ స్వామి అమ్మవార్లకు నిర్వహించారు.
ఈ కళ్యాణోత్సవానికి 400 రూపాయల టికెట్ను కొనుగోలు చేసుకున్న వారు పూజలో పాల్గొనాలని ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగిందని, భక్తులు అశేష సంఖ్యలో పాల్గొనడం జరిగిందన్నారు. పెళ్లిగాని యువతి యువకులతో పాటు పెళ్లైన దంపతులు కూడా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని తెలియజేశారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. దయచేసి కొంచెంసేపు మాకు సహకరించి ప్రదక్షిణముగా వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఒక లైన్గా నిల్చుకొని అక్షంతలు, ప్రసాదము, కంకణము కావలసిన వాళ్ళే కంకణం తీసుకోవాలి, అందరూ కూడా తీసుకోకూడదు. ఆ కంకణాన్ని వృధా చేయకూడదు. ఖచ్చితంగా కావలసిన వాళ్ళు కంకణాన్ని తీసుకోవాలి. కంకణము, మాంగళ్య సూత్రము, ప్రసాదము, అక్షంతలు అన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఇస్తారు. దయచేసి లైన్లో వెళ్ళి తీసుకోవాలి. దయచేసి దీనికి మాకు సహకరించండి. లైన్లో వెళ్ళి ఆ యొక్క మాంగళ్య సూత్రం, ప్రసాదాన్ని తీసుకోండి. అక్కడ ఇక్కడ ఇక్కడ ఇది అయిన తర్వాత బయట అన్నదాన కార్యక్రమం అందరూ కూడా అన్న ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్రిజంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యాన్ని గౌరీ దేవీర్నః ఆనందకర్పూర్తి మంగళవీరాజనందం భజామి రక్షాంతరజామి నమస్కరామి. హర హర నమః పార్వతీ పదవో హర హర మహాదేవ హర. ఇవి బులెటిన్ అప్డేట్స్.